నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. మహారాష్ట్రలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం హోరెత్తోంది. నువ్వంటే నువ్వా అన్నట్టుగా కూడా డి అంటే డి అనేలాగా రెండు కూటముల మధ్య కొంత పోటీ చాలా సీరియస్గా కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో గెలుపు ఎవరిది? ఎందుకంటే అక్కడ తెలుగు ఓటర్లు చాలా కీలకంగా కీ ఫ్యాక్టర్గా ఉన్నారు. అందుకనే మహారాష్ట్ర పెద్ద ఎత్తున తెలుగు ప్రాంతాల్లో ప్రభావితం చేసేందుకు ఓవైపు ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆల్రెడీ ఒకసారి 2 రోజుల పర్యటన పోయి వచ్చాడు. ఇప్పుడు మరొకసారి 2 రోజుల పాటు మహారాష్ట్రలో మకాం వేయబోతున్నారు. సో ఇప్పుడు అక్కడ తెలుగు ఓట్లే కీలకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఓట్లు ఎంత మేర డిసైడింగ్ ఫ్యాక్టర్. మరి ఈ తెలుగు నేతలు ఒకరేమో బీజేపీకి, మరొకటేమో కాంగ్రెస్ పార్టీ కూటమికి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ ఏ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి తెలుగు ఓటర్లందరూ కూడా ఏ కూటమికి సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి? మహారాష్ట్రలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మరీ ముఖ్యంగా ఏమనుకుంటున్నారో మీ బంధువులతోటి వాళ్ళతో మీరు సహజంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, మరోవైపు అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఈ వీడియోని చూసినప్పటికీ కూడా కింద కామెంట్స్ రూపంలో మస్ట్గా ఏ కూటమికి మీరు ఓటు వేయబోతున్నారు, ఎవరు గెలవబోతున్నారు, మీ అభిప్రాయాన్ని మస్ట్గా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరోవైపు మహారాష్ట్రలో అయితే మాత్రం వాస్తవానికి నువ్వా నేనా అన్నట్టుగా పోరు చాలా భీకరంగా సాగుతోంది. ప్రచారంలో రెండు కూటమి పార్టీలు కూడా ఇవాళ దూసుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారాలు, ర్యాలీలు, సభలతో హోరెత్తించినటువంటి అక్కడ పార్టీలు, నేతలు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇవాళ రంగంలో దిగి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మహారాష్ట్రలో కనిపిస్తుంది. ఏ చిన్న అవకాశం కూడా మిస్ కాకుండా ఇతర నేతలతో కూడా తమ పార్టీ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున క్యాంపెయిన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా తెలుగు ప్రాంతాలకు ప్రభావితం చేసి, అంటే బార్డర్ జిల్లాలు అక్కడ తెలుగు ప్రాంత ప్రజల్ని ప్రభావితం చేసేలా కూడా ఇక్కడ లీడర్లు అందరూ వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నారు. మరో 3 రోజుల సమయం మాత్రమే ఉండటంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రచారానికి ఆహ్వానిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కూటమి పార్టీలు. దీంతో ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనేందుకు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అట్లాగే మహారాష్ట్రలోనే మకాం వేయబోతున్నారు. రేపు మహారాష్ట్రకు కొంతమంది నాయకులు వెళ్ళిపోతారు. ఇవాళ ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రచారం స్టార్ట్ చేశాడు. ఏపీ సీఎం చంద్రబాబు రేపటి నుంచి 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేయబోతున్నట్టు తెలుస్తుంది. కానీ అనుకోకుండా ఊహించినటువంటి విధంగా తన సోదరుడు మరణ వార్త ఇవాళ నారా కుటుంబాన్ని కలిసివేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ఆయన టూర్ పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంటుందా, లేదంటే ఖచ్చితంగా కొంత వెళ్ళి ప్రచారం చేసే అవకాశం ఉంటుందా, లేకుంటే జూమ్ మీటింగ్స్లో ఏమన్నా పాల్గొనే అవకాశాలు ఉంటాయనేది మాత్రం వెయిట్ చేసి చూడాలి. లేదంటే ఒకరోజు పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే కేవలం 3 రోజుల్లో ఒకరోజు మరణానికి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా వదిలేస్తే ఇక రిమైనింగ్ 2 రోజులు కూడా పోయే అవకాశాలు ఉన్నట్టుగా ఏమన్నా ఉంటుందేమో ఒకసారి సమాచారం సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు నేతలందరూ కూడా. ఎన్డీఏ తరఫున చంద్రబాబు, ఎంవీఏ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయబోతున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో గెలుపుకు ఎన్డీఏ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే ప్రచారం విషయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇందులో భాగంగానే తెలుగు మూలాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ర్యాలీలతో పాటుగా బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ఎంవీఏ కూటమికి సంబంధించి వాళ్ళ తరఫున 3 రోజుల పాటు ప్రచారం చేయబోతున్నారు. ఎంవీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ముమ్మరంగా క్యాంపెయిన్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను రేవంత్ రెడ్డి వివరించబోతున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్నటువంటి పథకాలు, ప్రభుత్వ పనితీరును కూడా వివరించి ఖచ్చితంగా ఎంవీఏ కూటమి ఎన్నికల్లో గెలిపించాల్సిందిగా అక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల్ని కోరుతున్నారు. అలాగే పలు ప్రాంతాల్లో నిర్వహించే కార్నర్ మీటింగ్స్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. ఎన్డీఏ కూటమి తరఫున చంద్రబాబు, ఎంవీఏ కూటమి తరఫున రేవంత్ రెడ్డి ప్రచారంతో ఇద్దరు తెలుగు ముఖ్యమంత్రులు వేరే రాష్ట్రంలో పరస్పర వ్యతిరేక పార్టీలకు, వ్యతిరేక కూటములకు ప్రచారం చేసినట్లు అవుతోంది. మరి మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు గాను ఒకే విడతలో నవంబర్ 20వ తారీఖు పోలింగ్ జరగబోతోంది. ప్రచారానికి మరో 3 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని కూడా నేతలైతే మిస్ చేసుకోవడం లేదు. అయితే వాస్తవానికి బీజేపీ కోసం మహారాష్ట్రలో ప్రస్తుతం చంద్రబాబు, పవన్లు కూడా చేసే అవకాశం ఉంటూ తెలుస్తుంది. మరి అక్కడ తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నటువంటి చోట ఆ ఓట్లను కీలకంగా మార్చుకొని ఆ ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా తెలుగు నేతలు ఇవాళ అక్కడ దృష్టి పెట్టేటువంటి పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ ఓవర్ టు మహారాష్ట్ర అన్నట్టుగా స్పష్టంగా అక్కడి నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఓవైపు జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నటువంటి వేళ మహారాష్ట్ర ఎన్నికలు కీలకంగా మారాయని చెప్పుకోవాలి 2 కూటములకు. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతుగా ఇప్పటికే చంద్రబాబు, పవన్ ఆ ప్రచార బాధ్యత తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ ఇద్దరు కూడా ప్రచారం చేస్తే ఖచ్చితంగా బీజేపీకి లబ్ధి జరిగేలాగా కొంత ప్లాన్ చేస్తారు. మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ రీజన్లో కూడా ప్రచారం చేయబోతున్నారు. మరి మహారాష్ట్రలో 2 రోజుల పాటు 5 సభలు, 2 రోడ్ షోల్లో ఇరువురు నేతలు పాల్గొనబోతున్నట్టుగా సమాచారం అందుతుంది. మరి మరాఠ్వాడ, విదర్భ, పశ్చిమ మహారాష్ట్ర రీజన్లో కూడా ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఈ ఇరువురు ప్రచారం చేయబోతున్నారు. మొత్తం మీద తెలుగు ఓటర్లు అత్యంత కీలకంగా ప్రస్తుతం మహారాష్ట్రలో ఇవాళ డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.